గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇది ఒక డిస్టినీ నడిపినటువంటి డ్రామా అని చెప్తే జనాలు జస్టిఫై అయ్యేవాళ్ళు, ఓకే అనేవారు, సినిమాకి జై కొట్టేవాళ్ళు. అది జరగల. ఆ తాడు అక్కడ వదిలిపెట్టేశాడు. తర్వాత తల్లికి కొడుకుని తీసుకొస్తానని చెప్తాడు. ఆ కొడుకు వెళ్ళడు అక్కడికి. ఆ తాడు ఏం చేశాడో అర్థం కాదు డైరెక్టర్ గారు. ఆ మదర్ ఏమైపోయిందో తెలియదు. ఇలా ప్రతి తాడు లాగి అలా వదిలేయటం అనేది ఇబ్బందికరంగా మారింది. ఇతను ఏమిటి అని పరిశోధిస్తూ ఒక క్యారెక్టర్ బయలుదేరుతుంది ఇండియాకి. ఇతను ఎవరో డిస్కవర్ చేస్తాడు. చేసినట్టుగా ఒక సన్నివేశం చూపిస్తాడు. అతను వెనక్కి వచ్చి చెప్పే నాటికి ఇతను సామ్రాజ్యాధిపతిగా మారుతాడు. మారిన తర్వాత వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఆ రిపోర్ట్కి అనేది జస్టిఫికేషన్ లేదు. అలాగే ఇతను సామ్రాజ్యాధిపతి అని చెప్తాడు, కానీ నిజానికి అది సామ్రాజ్యమా కింగ్డమ్ అన్నాడు ఆయన. అదేం కింగ్డమ్ కాదు, ఒక చిన్న తెగ. ఆ తెగ తాలూకా గొడవ. ఆ తెగని బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి తరిమేస్తే వచ్చి ఇక్కడ ఉంటారు. ఇక్కడ కూడా వీళ్ళేమి ప్రభావవంతమైన వ్యవహారం ఏం కాదు. ఇక్కడ వీళ్ళని అడ్డు పెట్టుకుని దోపిడీ చేసుకుంటూ ఉంటారు. ఒక స్మగ్లర్ గ్యాంగ్ చేతిలో వీళ్ళు టూల్స్ అంతే. ఈ టూల్స్ని ఉంచాలా తీసేయాలా అని కూడా చర్చించుకుంటూ ఉంటారు వాళ్ళు. అందుచేత ఇదేమంత ప్రభావవంతమైనటువంటి వ్యవహారం కాదు. వీళ్ళు దేవుడి మీద భారం వేసి బతుకుతున్నట్టుగా ఉంటారు. ఆ భారం వేసిన దేవుడు రాజు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదంతా ఫోక్లో ఉండాలి అని అనుకున్నాడు అతను. ఇక్కడ కొంత జానపద తరహా కథ నడపాలి అనుకున్నాడు. అది ప్రాపర్గా రిజిస్టర్ కాల. కొన్ని అద్భుతమైన సన్నివేశాలు చిత్రీకరించాడు డైరెక్టర్ గారు. అది జనాలకు రిజిస్టర్ కాల. అంటే అతని వదిన గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. మామూలుగా మా ఏరియాలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అత్త చీర అని ఒకటి పెడతారు. అది అలాగే ఉండిపోయింది. ఎందుకంటే అత్త లేదు కాబట్టి. నేను ఏదో ఒక రోజున నీకోసం దాన్ని కట్టుకుని నీ ముందుకు వస్తాను, అప్పుడు నీకు మదర్ లేదు అనేటువంటి ఫీలింగ్ పోతుందని మంచి సీన్ రాసుకున్నాడు. దాన్ని ప్రాపర్గా లీడ్ చేసి ఆడియన్స్కి రిజిస్టర్ అయ్యేలాగా కనుక తీసుకుంటే డెఫినెట్గా పండేది. అది జరగల. అలా చాలా లేయర్స్లో ఇబ్బంది పెట్టుకుంటూ నడిచింది కథ. అందుకని ఈ కన్ఫ్యూజన్ మధ్య ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ పర్లేదు, కానీ సెకండ్ హాఫ్ మరీ ఇబ్బంది పెట్టింది. అందుకని బయటకు వచ్చి బాగుందా బాగాలేదా అని చెప్పలేని ఒక డోలాయమాన స్థితిలోకి ఆడియన్ని నెట్టేశారు. అందుకు కారణం గౌతమ్ తిన్ననూరి మాత్రమే. ప్రొడక్షన్ చాలా బాగుంది, వాల్యూస్ చాలా బాగున్నాయి, మంచి నిర్మాణ విలువలు ఉన్నటువంటి చిత్రం ఇది. శ్రీలంకలో 80% షూట్ చేశామని చెప్పారు. నిజంగానే బాగుంది. జాఫ్నా జైలు ఇవన్నీ వాతావరణం బాగుంది. అయితే ఈ కష్టమంతా నిజానికి కెమెరా సైడ్ చాలా కష్టపడ్డారు. ప్రతి సన్నివేశం బాగుంది. నటీనటులు అందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఎవరి లోపము లేదు. కేవలం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసినటువంటి దర్శకుడిదే మొత్తం తప్పు. గౌతమ్ తిన్ననూరి తను ఎమోషనల్ డ్రామా బాగా తీయగలను అనే ఉద్దేశంతో ఈ ఏరియాలోకి ఎంటర్ అయ్యి రకరకాల ఎలిమెంట్స్ చేర్చుకుంటూ వెళ్ళాడు. చేర్చుకుంటూ వెడుతూ ఈ ప్రయాణం చూస్తే నాకు ఒక పాత కథ గుర్తొచ్చింది. ఒక పిల్లవాడు తనకు నచ్చిన వస్తువులన్నీ ఒక సంచిలో వేసుకుంటూ నడుస్తూ ఉంటాడు. చివరికి ఆ సంచిలో బరువు ఎక్కువైపోయి ఆ బరువు కింద ఇతను పడిపోయి చనిపోతాడు. అలా జరిగింది ఈ సినిమా. అంటే ఒక అద్భుతం చేయాలి అనే ప్రయాణం మొదలైంది. కానీ ఆ అద్భుతం సాకారం కాల. తనకు పరిధి ఎంత ఉంది, మనం 3 గంటల్లో చెప్పాలి ఏ కథ చెప్పినా. అది సింగిల్ స్ట్రెచ్, అంటే ఒక సింగిల్ లైన్లో ప్రేక్షకుడికి కన్వే కావాలి. ప్రేక్షకుడు బయటకు వచ్చాక కన్ఫ్యూజ్ అవ్వకూడదు. స్ట్రైట్గా ఇది కథ అనేది అతని బ్రెయిన్లో రిజిస్టర్ కావాలి. అది కాల. అది చేయటంలో తడబాటు జరిగింది సినిమాలో. అందుకని బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు 70% సినిమా ఏమిటో అర్థం కాలేదు అనే వాతావరణంలో ఉన్నారు. అందుకని ఇది యావరేజ్ టు అబవ్ యావరేజ్ సినిమాగా మిగులుతుంది అంతే. ఓకే. కానీ సార్, అంటే ఇప్పుడు కథ అంటే రాసుకున్నప్పుడు
కథ బలంగానే ఉందనుకోవచ్చు అంటారా? లేదంటే పాన్ ఇండియాగా చేద్దాం అనుకున్నప్పుడే మీరు చెప్పినటువంటి ఈ లేయర్స్ అన్ని యాడ్ చేయడం, విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా మార్కెట్ కావాలని చెప్పేసి ఏమైనా చేంజెస్ చేయడం? పాన్ ఇండియా కోసం అనుకున్నదే ఇది. విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు. అలాగే గౌతమ్కి ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్ ఉంది అక్కడ. అందుకని ఆ తరహా కథ కాకుండా ఒక బిగ్ స్కేల్ స్టోరీ చెప్తే బాగుంటుంది అని అనుకున్నాడు. అనుకుని ఇన్ని లేయర్స్ వేసుకున్నాడు. అందుకని సినిమా కన్ఫ్యూజ్ అయింది. అలా కాకుండా నువ్వు ఎన్నైనా పెట్టు. ఇప్పుడు రంగస్థలం సినిమా ఉంది, దానిలోనూ అనేక లేయర్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఒక ఏకసూత్రంగా సినిమా అర్థమవుతుంది ప్రేక్షకుడికి. హీరోయిన్ ఎలా ఉండాలని జనం కోరుకుంటారో వాళ్ళ బ్రెయిన్స్లో హీరోయిన్ అనగానే ఒక టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్లోకి ఫిక్స్ అవుతుంది సమంత క్యారెక్టర్. రామ్ చరణ్ క్యారెక్టర్ ఆ టెంప్లెట్లోకి పెడుతుంది, హీరో అనే టెంప్లెట్లోకి. అట్లా వెళ్ళలేదు ఈ సినిమాలో. అందుకని ఆడియన్స్ క్యారీ కాలేదు సినిమాతో. అది ప్రాబ్లం. అలా కాకుండా కొంచెం ప్రాపర్గా తయారు చేసుకుని ఉంటే కథ కూర్చున్నప్పుడే ఇంకొంచెం డీటెయిల్డ్గా వర్క్ చేసి ఉంటే క్యారెక్టర్స్ మీద బెటర్ అవుట్పుట్ ఇచ్చుండేవాడు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.